ప్రార్థించుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరూ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావ మా తండ్రి ప్రభావాల కొరకు మేము సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమల మా పడవ తండ్రి, మా ప్రభావ మా తండ్రి ఒకరు కూడా ఖాళీగా వెళ్ళకుండా వారి వారి భాగాలు పొందట్లో సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకమైనటువంటి దేవుడు నీకు స్తోత్రాలు. దాసును అభిషేకించి మీరు దయగల మాటలు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. వచ్చిన అవకాశం బట్టి నేను స్తుతిస్తూ వచ్చిన ప్రియులందరూ బట్టి మీకు స్తోత్రాలు. నిశ్చయం మాకు తోడుగా ఉంచండి, మీ ఆత్మ మా మధ్యలో ఉంచండి. మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వస్తున్నాము తండ్రి. ఆమేన్. మాట చదువుకుందాము. యెషయా గ్రంథము 32 అధ్యాయం. యెషయా గ్రంథము 32 అధ్యాయంలో మాట చదువుకుందాం. 2వ వచనాన్ని అందరికీ చదువుకుందాం. 2వ వచనము, మనుషులు గాలికి మరుగైన చూడవలదు, గాలి వారికి చాటైన చూడవలే ఉంటుంది. ఎండిన చోట నీళ్ళు కాలవలను, అలసలు పుట్టించు దేశం గొప్ప పంట నీడవలనే ఉండును. చాలా చదవబడి లేఖన భాగాలను ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. ఇక్కడ చదువుకునేటువంటి 2వ వచనంలో ఆఖరి మాటలో అలసలు పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును. కాబట్టి ఇక్కడ మరి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఇప్పుడు మనకన్నా కూడా మరి సమ్మర్ కదా, చాలా వేడి దినాలు, భయంకరమైనటువంటి ఎండ దినాలు, బయటికి వెళ్ళాలంటే కష్టం. మనకి ఇప్పుడు ఇక్కడ ఇందులో కూర్చున్నాం కాబట్టి మనకేం తెలియటం లేదు. చల్లగా ఉంది వాతావరణం అంతా మనకు. మరి బయటకు పెడితే చాలా వేడిగా ఉంది. అయితే ఇప్పుడు ఏమంటుందంటే నీడ అవసరము, నీడ అవసరము. ఏ దేశంలో అలసట పుట్టిస్తున్నది,
అలసట ఎప్పుడు వస్తున్నది? మన ప్రయాణములో. ఒక దేశంలో ఉన్నారు, ఆ దేశంలోని ప్రజలు ప్రయాణం చేస్తుంటున్నారు. ఆ ప్రయాణంలో వారికి ఎంతో అలసట, అలుపు, వెళ్ళలేనటువంటి పరిస్థితుల మధ్యలో ఇక్కడ ఒక గొప్ప బండ కనబడుతుంది. ఆ బండలో నుండి ఏమొస్తున్నది అంటే నీడ వలె వస్తున్నది అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి మా ప్రయాణం ఎవరిప్పుడు? మనమే. ఈ దేశంలో మన ప్రయాణం మనకు అలసట కలిగిస్తున్నది. అలసిపోతున్నాము, సొలసిపోతున్నాము. విద్యార్థులైతే చదువును బట్టి అలసి సొలసిపోతున్నారు. ఉద్యోగులైతే వాళ్ళు ఉద్యోగాలు చేయలేక అలసిపోతుంటున్నారు. వృద్ధులైతే వారి యొక్క అనారోగ్య పరిస్థితులను బట్టి అలసి సొలసిపోతుంటున్నారు. రకరకాలైనటువంటి యొక్క మరి విధవరాండ్రం ఉన్నటువంటి వారు, భర్తలు లేనటువంటి వారు, భర్తలు విడిచిపెట్టినటువంటి వారు, రకరకాలుగా అలసిపోతున్న వారు ఈ లోకంలో లేకపోలేదు. అందుకనే అలాంటి వారి కొరకు నేను ఒక గొప్ప బండవలే, ఆ బండలో నుంచి ఒక నీడవలే మీకు ఉంటున్నానని ప్రభు ప్రత్యక్షముగా కాకుండా పరోక్షముగా మాట్లాడుతున్నాడు. మన దేవునికి అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. పరలోక యొక్క మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తూ వస్తే ఈ బండను ఆధారం చేసుకొని హిందూ జనాంగం అంతా కూడా ఆ బండలను తయారు చేసుకొని దేవుళ్ళని పేరు పెట్టుకొని ఆ బండలకే మొక్కుకుంటూ ఆ బండలనే పూజ చేస్తూ ఉంటున్నారు. దానికి ఆధారము యెహోవా దేవుడే మొట్టమొదట ఆ బండగా కనబడుతూ ఉంటున్నాడు. ఆ యెహోవా దేవుడు అందులో నుంచి ఒక బండగా కనబడుతూ ఆ బండలో నుంచి ఒక మరి నీడగా వస్తూ ఉంటున్నాడు. అందుకనే అలసట పుట్టించు దేశానికే మనం ఉన్నటువంటి యొక్క ప్రాంతాలు, మనం ఉన్నటువంటి జీవిత విధానాలు, మన యొక్క ఆత్మీయ ప్రయాణాలు, వీటన్నిటిలో కూడా మనకు నీడ అవసరంగా కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో 4 నీడలు చాలా శ్రేష్టమైనటువంటి నీడలు ఉంటాయి. ఈ 4 నీడల గురించి ఇప్పుడు చెప్పలేను, కొన్ని మాటలు మాత్రమే చూసుకుంటాం. ఈ మొదటి యొక్క నీడ బండలోనిదిగా వచ్చేదిగా ఉంటున్నది. రెండవ యొక్క నీడ చుట్టులో నుంచి వచ్చేదిగా కనబడుతున్నది. మూడవ యొక్క నీడ ఇంటిలో నుంచి వచ్చేది కనబడుతున్నది. 4వ నీడ మరి పైన కనబడే మేఘములో నుండి వచ్చేటటువంటి నీడగా కనబడుతున్నది. ఈ 4 కూడా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క లక్షణాలు, దేవునిలో నుంచి వచ్చినటువంటి శ్రేష్టమైన శక్తిని తెలియజేస్తూ ఉంటున్నాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే మాటల విషయం కాదది. ప్రతి మాటలో కూడా ఎంతో లోతైనటువంటి భావన ఉంటుంది. అది అర్థము కాదని చెప్పి మాలాంటి వాళ్ళని దేవుని సేవకు పిలుస్తాడు దేవుడు. మిమ్మల్ని ఎందుకు సేవకు పిలిచానంటే హాయిగా వచ్చి డబ్బులు పెట్టుకొని చికెన్ మటన్ తిని ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకోమనే దాని కొరకు కాదు. దేవుని సేవకులు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత కలిగి ఉంటారు. లోకంలో ఎవరికి లేనటువంటి ప్రత్యక్షత దేవుడే ఆ మాటలు ఆ దాసుని ద్వారా మనతో మాట్లాడుతూ వస్తారు. కాబట్టి మనము ఆ మాటలు విన్న తర్వాత, ఆ మాటల ప్రకారం మనం జీవించిన తర్వాత మనం పొందేటటువంటి గొప్ప లాభాలు ఎన్నో ఉంటాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ బండ ఎవరై ఉంటారో చూద్దాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. శైతానుడు బాగా తెలుసు, వీళ్ళకి ఎప్పుడైతే మంచి వాక్యం వస్తుందా అప్పుడల్లా నేను వాళ్ళని డిస్టర్బ్ చేస్తాను అంటానే ఉంటాడు వాడు. 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. కాబట్టి ఆ బండ క్రీస్తే. అక్కడ మా ప్రియమైన సోదరి సోదరుడా, బండ అనుకున్నామే కానీ ఆ బండ క్రీస్తు. కాబట్టి మనకు నీడగా ఉండేటటువంటి లోకములో ఒక బండ రూపంలోకి వచ్చినటువంటి ఆయన ఎవరు అంటే ఆయనే క్రీస్తు. ఆయనే క్రీస్తు అనే మాట స్పష్టముగా పౌలు గారు రాస్తూ ఈ మాట మనకు చెప్తూ ఉంటున్నాడు. ఆయన క్రీస్తుగా ఉంటున్నాడు. మన కొరకై ఈ లోకంలో బండ రూపంలోకి వచ్చిన వాడిగా కనబడుతుంటున్నాడు. అది వచ్చినటువంటి బండకు ఏం జరిగింది
అనేది కానీ మనం గమనించినట్లయితే క్లుప్తంగా అన్ని చెప్తూ వస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. పరమగీతంలోకి వెళ్ళిపోదాం. పరమగీతంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతము 2వ అధ్యాయములో, పరమగీతము 2వ అధ్యాయములో 14వ వచనాన్ని మరి ఒకరు చదవండి. 14వ వచనం. చాలు. బండ్ల సందులలో ఎగురు నా పావురమా. ఆ బండ క్రీస్తు అయినప్పుడు బండకి ఏం ఏర్పడింది అంటే చెప్పండి, సందులు ఏర్పడ్డాయి. ప్రభునేసు క్రీస్తు వారు ఈ బండగా ఉన్నప్పుడు, ఆయన కలువశిలమీకి ఎక్కిపోయినప్పుడు ఆయన శరీరంలోంచి ఏర్పడినటువంటివే ఈ సందులన్నీ కూడా. అనగా నీ కొరకై, నా కొరకై, మానవాళ్ళందరి కొరకై ఆయన కలువరి శిల మీద తన ప్రాణాన్ని అప్పగించినాడు. అందుకని ఆయన శరీరం అంతా కూడా గాయాలైపోతూ వచ్చినాయి. ఆయన శరీరంలో నుండి ఇప్పుడు ఏర్పడుతుందంటే సందులు ఏర్పడిపోతున్నాయి. ఆ సందులలో ఒక పావురం ఎగురుతున్నది. ఆ పావురం నీవు, నేనే. మనము కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందినటువంటి సంఘం అది. పావురం పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యంగా కనబడుతున్నది. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో, ఏ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో వారు ఆ సందులలో ఏం చేస్తున్నారంట, బండ్ల సందులలో ఎగురు నా పావురమా. బండ సందులో ఎగరడం అంటే సామాన్యంగా, బయట ఎగరాలంటే చాలా సులభంగా ఎగురుతాం. తలుపు తీయండి అమ్మ, కొంచెము వెనకుండా తలుపు తీయండి. అక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క బయట మనం గమనిస్తే పావురాలు చక్కగా ఎగురుతూ ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మామూలుగా ఫ్రీగా వెళుతూ వస్తూ ఉంటాయి. అయితే సందుల్లో ఎగరాలంటే ఇరుకు. ప్రభుయేసు క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఇరుకే మనకు. ఎన్ని కష్టాలో, ఎన్ని బాధలో, ఎన్ని శ్రమలో, ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలో, ఎన్ని రకాల పరిస్థితులు కూడా ఈనాడు సందుల్లో కూడా సంఘం వెళుతూ ఉంటున్నది. మరొకసారి కానీ ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో అదే ప్రభుత్వం వస్తే ఏమి జరగబోతుందంటే భారతదేశంలో చర్చ అనేది ఉండడానికి వీలు లేదు. భారతదేశంలో సువార్త ప్రకటించడానికి వీలు లేదు. భారతదేశంలో క్రైస్తవ అనే మాట ఉండడానికి వీలు లేదు. అందుకని వారి యొక్క సైన్యాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే 6 లక్షల సైన్యాన్ని తయారు చేశారు వాళ్ళు. ఇప్పుడు మనం బండ సందుల్లో ఉన్నాం. మనం ఎగరాలంటే ఎంతో కష్టమైనటువంటి విషయము. అందుకని ప్రభు అన్నాడు, నీవెగరలేవు నాకు తెలుసు, అందుకని నేను నీకు నీడగా రాబోతున్నాను, నేను ఆదుకోబోతున్నాను, నేను నీకు ఆశ్రమగా ఉండబోతున్నాను. నీ మీదకి ఏమైతే రాబోతున్నానో అక్కడ నేను బండగా నిలబడబోతున్నానని ప్రభువారు ఇక్కడ మనతో సెలవిస్తూ వచ్చినాడు. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, బండ సందులలో ఎగురుతున్నారు. అలసట పుట్టించు దేశంలో ఒక బండ కనబడుతుంది మనకు. ఈ లోకం అనేది ఒక అలసట. ప్రతి ఒక్క వ్యక్తికి అలసటే. వ్యక్తిగతమైన కుటుంబముగా ఎంతమంది ప్రభుని మరి అంగీకరించి లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అలసి సొలసి పోవాల్సిందే. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీకు బండవలి అక్కడ ప్రత్యక్షమవుతున్నానని చెప్తూ ఉంటున్నాడు. రండి ఆదికాండంలోకి వెళ్ళినప్పుడు 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం. ఈ బండ ఇక్కడ ఎలాగా ప్రత్యక్షం అవుతున్నాడో ఒకసారి చూద్దామా. ఆదికాండం 28వ అధ్యాయంలో చూస్తే ఒక మాట ఇక్కడ కనబడుతుంటున్నది. ఆయన మనకు ఎలాగా ప్రత్యక్షం అవుతున్నాడు అని మనం చూసుకుందాం. 10-11 వచనాలు చదవండి మరొకరు. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు చోట చేరి ప్రతిబృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఏమొచ్చిందండి? ఎవరండి యాకోబు? సామాన్యుడు కాదు. అబ్రాహాము యొక్క మనవడు, ఇస్సాకు యొక్క కుమారుడు. అంటే గొప్ప విషయం తెలుసా మీకు?
అబ్రహాము అంటే సాక్షాత్తు దేవుని ద్వారా ప్రత్యక్షపరచబడినటువంటి ఆయన, దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి ఆయన, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆయన, దేవుడు పశువుల మందలు, గొర్రెల మందలు, మేకల మందలు విస్తారముగా ఇచ్చినటువంటి ఆయన మనవడేంటి అరణ్యములో ఉండడం ఏంటి? ఆయన మనవడు ఏంటి దిక్కు లేకనటువంటి ఈ అరణ్యములో ఉండడం ఏమిటి? ఎక్కడ బావిద వేడో అక్కడ సమృద్ధిగా నీళ్లు పడ్డాయి. ఎక్కడ విత్తనం వేసినాడో నూరంతలు పడబడింది వాళ్ళ నాన్నగారు ఇస్సాకు. అయితే కుమారుడు యొక్క పరిస్థితి ఎలాగ ఉన్నదని ఇక్కడ మనం చూస్తే, దిక్కులేని వాడిగా అరణ్య ప్రదేశంలో ప్రయాణమై వెళుతూ ఉంటున్నాడు. ఆ సమయంలో తనకు ఎవ్వరు కూడా ఆధారం లేకపోగా సాక్షాత్తు ప్రభుగా బండ రూపంలో ఆయన దగ్గరికి వస్తుంటున్నాడు. ఎవరు బిడ్డలారా ఆలకించండి. మీ యొక్క ప్రయాణాల్లో ఒకనొకడు అనుకుంటారు, మాకేమి బాగా బండ్లున్నాయి, మాకేం బాగా బలం ఉన్నది, ఉదయం బాగా తింటున్నాం, మధ్యాహ్నం బాగా తింటున్నాం, సాయంకాలం బాగా తింటున్నాం అనుకుంటున్నాడు. యాకోబు కూడా అట్లనే అనుకున్నాడు. మామూలుడు కాదు. ఒకనొక రోజు వచ్చినప్పుడు ఒంటరివాడు అయిపోయినాడు. ఒకనొక రోజు అప్పుడు ఎవరు తోడులేనివాడి పరిస్థితి ఏర్పడిపోయింది. ముందు నాకు అందరు ఉన్నారు అనుకున్నాడు. మా అమ్మ ఉన్నారు, మా నాన్నగారు ఉన్నాడు, మా అన్నయ్య గారు ఉన్నారు, ఓ నాకు అన్నీ ఉన్నాయి అని ఎంతగానో ఉన్నాడు. అయితే ఈనాడు వచ్చినప్పుడు ఎవరు లేని వాడిగా అయిపోయిన వాడిగా కనబడుతుంటున్నాడు. మన బిడ్డలు ఒకవేళ ఇతర దేశాల్లో ఉన్నప్పుడు, మన ప్రాంతంలో లేకుండా వారి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి పరిస్థితి కూడా ఇదేనని గుర్తుపెట్టుకోనండి. అయితే వారు నాన్నగారు చేసిన ప్రార్థన సాక్షాత్తు దేవుడు ఒక బండ రూపంలోకి వస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినాడు. యాకోబు ఎవరు లేరు కదా నీకు నిద్ర రావడానికి, ఇక్కడ నీకు పరుపు లేదే పడుకోవడానికి, దిండు లేదే తల కింద పెట్టుకోవడానికి, మంచం లేదు ఇక్కడ పడుకోవడానికి, పడుకో నేల మీదనే. నీవు చేసిన తప్పులను బట్టి, నీవు చేసిన మోసాలను బట్టి, నీవు చేసిన అక్రమను బట్టి నీకు నాడు ఈ స్థితి వచ్చింది. అందుకని నువ్వేం చేయాలా? పడుకో. అయితే నేను బండ రూపంలోకి వస్తున్నాను నీ తల కిందకి వచ్చి ఏం చేస్తున్నాడు? పరలోక దాస్యం అక్కడ కనబడుతున్నది. పరలోక దాస్యం అక్కడ కనబడుతున్నది. అదే బండ. అరణ్యములో అలసట పట్టించే బండ అదే. యేసు క్రీస్తు అని చెప్పినటువంటి బండ అదే. ఏ బండ అయితే కొట్టబడి సందులు ఏర్పడబడినటువంటి బండ అదే. ఇప్పుడు ఆ బండ మీద ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. 20వ అధ్యాయంలో చూడండి అక్కడ ఏం చేస్తున్నాడు. ఆ 18వ వచనం చూడండి. 18వ వచనము 22వ వచనము 22. చూడండి రాయి దేవుని మందిరం అవుతుందా? ఎంత ఆశ్చర్యకరమైన విషయము. నేను నిలిపినటువంటి రాయి ఏం కాబోతున్నది? దేవుని మందిరము. దేవుని మందిరము కాబోతున్నది అనగా దాని అర్థం ఏంటి? సాక్షాత్తు రాయే. ఆ దేవాది దేవుడు రాయి రూపంలోకి వచ్చాడు. అందుకని మన వాళ్ళు ఈనాడు భారతదేశంలో 33 కోట్లను తయారు చేసుకొని ఎవరిష్టం వచ్చిన రూపంలోకి చిన్న బండను మలుసుకొని దాన్ని రకరకాల రూపం చేసుకొని నీవే దేవుడివి, నీవే దేవుడివి, నీవే దేవుడు అని యెహోవా దేవుడి పేరు కొట్టేసి, యేసుప్రభు పేరు కొట్టేసి, వాళ్ళ ఇష్టమైనటువంటి యొక్క పేర్లు పెట్టేసి దాని చుట్టూ చేసి భజన చేస్తుంటున్నారు వారు. వారికి ఆధారం పరిశుద్ధ గ్రంథమే. అందుకని ప్రియులారా ఇప్పుడేం జరుగుతున్నదంటే 35వ అధ్యాయంలోకి వద్దాము. ఆదికాండం 35వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మరొక మాట కనబడుతూ ఉంటున్నది. మరొక శ్రేష్టమైన మాట. ఆదికాండం 35వ వచనము. అది ఇప్పుడు ఎక్కడ బండ నిలిపినాడో అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు. ఎక్కడ బండ ఉంటుందో అక్కడికి పోవాలి. ఈ రోజుల్లో క్రైస్తవులు బండలు లేని స్థలానికి వెళుతూ ఉంటున్నారు. ఇసుక దగ్గరికి వెళుతూ ఉంటున్నాడు. ఎంతమంది మీరు నేను పంపిస్తున్నటువంటి అనుదిన ధ్యానాలు మరి మీరు వింటున్నారో లేదు నాకు తెలియదు. ఉంటే మీకు మేలు, లేకపోతే నష్టం మీకే.
అక్కడ మనం చూసినటువంటి విషయం ఏంటంటే, అక్కడ పోయినసారి మీకు చెప్పినటువంటి విషయం కూడా ఏంటంటే, ఒక బలమైనటువంటి పునాది బండ ఉన్నది. సంఘాల్లో 2 రకాల పునాదులు ఉన్నాయి. ఇసుకతో కూడిన పునాది. వస్తాడు నీ భర్త, 2 గంటలు కూర్చుంటాడు, లేక 2 నిమిషాలు కూర్చుంటాడు, వెళ్ళిపోతారు. లేక భార్య వస్తుంది, 1 గంట కూర్చుంటారు, అరగంట కూర్చుంటారు, వెళ్ళిపోయి. ఇసుక పునాదులు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడలేరు, పరలోకంలో అడుగు పెట్టలేరు, ఆయన ముఖాన్ని కూడా చూడలేనటువంటి దౌర్భాగ్యము. దానిని ఇసుక పునాదులు అంటారు. అయితే బండ గలవారు ఏం చేస్తారు? అక్కడ బలముగా ఉంచారు. ఏది కదిలించలేదు దానిని. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి కొట్టెను. బండ పునాది బలంగా ఉంది కాబట్టి కదలలేదు. ఆఫీసర్లు పిలిచారు, వీళ్ళు పిలిచారు, వాళ్ళు పిలిచారు, బంధువులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ఏదైనా సరే నా ఇంటి దేవుడు, నేను వెళ్లాల్సిందే, ఆ దేవుడు నేను ఆరాధించాల్సిందే. బండ మీద పునాది అది. ఇప్పుడే మేము వచ్చినప్పుడు ఒక కుటుంబం వచ్చింది. ఇంతకుముందు కూడా వాళ్ళు మన మధ్యకి వచ్చి ప్రార్థన చేసుకున్న వాళ్ళే. అంకుల్, చాలా కాలం క్రితం మీరు మా కొరకై ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మాకు దేవుడు వీసా ఇచ్చినాడు, మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము ఇతర దేశాల కొరకై, ఒకసారి ప్రార్థన చేస్తారా అని వచ్చారు. ఇసుక పునాది. ప్రభు దగ్గరకు వచ్చి ఆరాధించడమ్మా, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందమంటే దేవుని సేవ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. మందిరానికి రాలేరు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, బండ మీద పునాదిగా ఉండండి. ఆ బండ మనకున్నది. అలసిపోయినప్పుడు నీడగా ఉండబోతున్నది. నీ మీదకు రానివ్వదు ఏది కూడా ఆ బండ. ఏ దేశంలో నీవు ఉన్నావో, ఏ దేశంలో అలసిపోతున్నావో, సొలసిపోతున్నావో, ఆ దేశంలో నీకు బండ రూపంలో ఆయన ప్రత్యక్షమవుతూ నీకు ఇవ్వాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క నీడనే నీకు ఇస్తూ ఉంటున్నాడు. అందుకనే మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు, వెళ్ళిపో నువ్వు అక్కడికి. ఏ బండ దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు? ఆ బండ దగ్గర ఏం చెప్పావు నాకు? ఆ బండ మీద ఏం పోస్తున్నావు నీవు? ఏం పోస్తాడు బండ మీద? నూనె పోస్తాడు. ఏమన్నాడు తెలిసినా? నేను వెళ్ళే మార్గంలో నీవు నాకు తోడై ఉండి నన్ను కాపాడి తినడానికి వస్త్రము, తినడానికి ఆహారము, రెండవది ధరించడానికి వస్త్రము, నివసించడానికి కానీ నివాసం కానీ ఇస్తే నీవు దేవుడివి, లేకపోతే కాదు. ఈరోజు అంతే కదా అందరూ అన్నాడు. ఏమంటున్నారు? నేను అడిగింది నాకు ఇస్తేనే నువ్వు దేవుడివి. నేను ఏదైతే అడుగుతానో అది నాకు ఇవ్వాలా, ఏ వస్త్రాలు కావాలో అది నాకు కావాలా, ఏ ఆహారం కావాలని అడుగుతున్నా అది నాకు ఇవ్వాలా, అప్పుడే నువ్వు నాకు దేవుడివి. ఇసుక పునాదులు. దేవుడు ఎంత వాగ్దానం చేస్తున్నాడు? మీ తాతగారిని బట్టి నిన్ను ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేస్తాను రా బాబు అంటే అది వద్దు నాకు. ఇప్పుడు తినడానికి ఒక రొట్టె పెట్టి చాలు. ఏం కావాలా? తినడానికి ఒక రొట్టె పెట్టి చాలు. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో, ప్రతి ఒక్క కుటుంబ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. నీ ప్రణాళిక చాలా చిన్నది. ఎప్పుడైతే నువ్వు ప్రభుకు పూర్తిగా అప్పగించుకుంటావో ఆయన ప్రణాళికలో నేను అలాగ పైకి తీసుకొని పోతాడు. అందుకని యాకోబుకి ఏం చూపించాడంటే ఒక నిచ్చెనను చూపించాడు. ఒకనొక రోజు వస్తుంది, నీవి నిచ్చెనను ఎక్కేసి నాతో పాటు పరలోకంలో ఉండబోతున్నావు యాకోబు. ఆ యాకోబు సంతానాన్ని ఈ రోజు ఇశ్రాయేలు, ఆ ఇశ్రాయేలు దేశం ఈనాడు ఇరాన్తో పోరాడుతున్నదో ఆ ఇరానీయుల యొక్క సంతతి, ఇష్మాయిల్ యొక్క సంతతి కొట్టుకొని వస్తుంటున్నారు వాక్యం తెలియక. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించని ప్రభునేసు క్రీస్తు వారి యొక్క మాట ఇశ్రాయేలు కానీ ఇరాన్ కానీ వింటే ఈనాడు యుద్ధం అక్కడ జరగదు. ప్రేమించే గుణం లేదు కదా, ద్వేషించే గుణం ఉంది, దోచుకునే గుణం ఉంది, అహంకరించే గుణం ఉంది, గర్వించే గుణం ఉంది. అందుకని పిల్లారా ఆ మాటను రాస్తూ చెప్తూ వచ్చినాడు. వెళ్ళు నువ్వు అక్కడికి, ఏ బండ దగ్గర నువ్వు అది పోసినావో అక్కడికి వెళ్ళు. నీ నోటితో ఏం చెప్పేవో అవన్నీ చేయి. నువ్వు అక్కడ చేసిన తర్వాతనే ఇంత గొప్పగా ఆశీర్వదించాడు. 12 జనాంగాలు, 12 గోత్రాలు యాకోబులో నుంచి బయటకు వచ్చినాయి అంటే అక్కడ ఆ రాతి మీద పోసినటువంటి ఆ నూనె, ఆ రాతి దగ్గర ఆయన కట్టినటువంటి బలిపీఠము, తాను దేవుడు ఇచ్చినటువంటి యొక్క ప్రభు యొక్క
భాగాన్ని అర్పించాడు కాబట్టి ఈనాడు ప్రపంచంలోనే అందరు చెప్పుకునే స్థాయిలోకి వెళ్ళిపోయినాడు. అలసట పుట్టించు దేశంలో నేను వారికి బండగా ఉంటాను. అలసిపోయినావా? సొలసిపోయినావా? వ్యక్తిగత జీవితాన్ని బట్టి, కుటుంబ జీవితాన్ని బట్టి, సేవా జీవితాన్ని బట్టి, చదువు జీవితాన్ని బట్టి, ఉద్యోగ జీవితాన్ని బట్టి, దేనిని బట్టి నువ్వు అలసిపోయినావో ప్రభు అంటున్నాడు, నేను డైరెక్ట్గా కనబడితే నువ్వు నన్ను చూడలేవు కదా. నేను డైరెక్ట్గా కనబడితే నువ్వు నన్ను చూడలేవు కదా. ఇదిగో నేను ఈ రూపంలో కనబడుతున్నాను అన్నాడు. మరి యొక్క తలంపు నిర్వాకాండం 17 అధ్యాయంలోకి వద్దాము. నిర్వాకాండము 17 అధ్యాయంలోకి వస్తే అక్కడ ఆ బండలో నుంచి ఏమొస్తున్నదో మరొకసారి చూసుకుందాం. 5వ వచనాన్ని 6వ వచనం వరకు చదవండి. ఏ సహోదరులారా మీకేమి రాదా? చదవండి ఒకరైనా సహోదరులు, అప్పుడు మీ లోనికి పోతుంది అది. చదవండి. అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? అక్కడ బండ మరి యెహోవా దేవుడు ఏమని చెప్తున్నాడు? అదిగో పలానా స్థలానికి వెళ్ళి నీకేం కనబడుతుంది? అక్కడ ఒక బండ కనబడుతుంది. నీవేం చేయాలి? అక్కడ ఆ బండను కొట్టాలా. కొట్టిన తర్వాత ఏం రాబోతున్నాయి? నీళ్లు రాబోతున్నాయి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది మాట? నీకేం చూపిస్తున్నాడు ఈ లోకంలో ప్రభు? ఏ స్థలంలో నీకు బండ చూపిస్తున్నాడు ప్రభు? ఫలానా స్థలానికి వెళుతున్నావా? దేవుడు చెప్పిన స్థలానికి వెళుతున్నావా? నీ సొంత స్థలానికి వెళుతున్నావా? దేని కొరకైనా, నీ సేవ కొరకైనా, లేకపోతే ఉద్యోగ రీత్యైనా, లేక చదువు కొరకైనా, ఏ విషయం కొరకైనా సరే ప్రభు చూపించిన స్థలాల కొరకు వెళుతున్నావా? నీ సొంత మార్గంలో వెళ్ళిపోతున్నావా? నీ సొంత స్థలానికి వెళ్ళిపోతుంటున్నావా? నువ్వు అక్కడికి వెళితే నేను ఎలా ప్రత్యక్ష కాబోతున్నాను? గొప్ప వెలుగుగా కనబడబోతున్నానా? ఒక బండగా కనబడబోతున్నాను. ఆ బండ నువ్వేం చేయాలా? కొట్టు. కలువరి శిలువలో ప్రభుయేసు క్రీస్తు వారి ఇష్టపూర్వకంగా కొట్టించుకోబట్టే ఈనాడు సర్వ మానవాళి యొక్క దప్పిక తీరుతున్నది. సర్వ మానవాళికి రక్షణ వచ్చింది. ఆయన కొట్టబడినటువంటి బండ. ఇక్కడ బండను కొడితే నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, అక్కడ బండను కొట్టినప్పుడు రక్తము ప్రవహించింది. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ బండ ఆ యొక్క శిలువలో కార్చినటువంటి రక్తంతో పాటు ఇంకేం వచ్చింది తెలిసిన? అక్కడ నీళ్లు కూడా బయటకు వచ్చినాయి. ఎందుకు? ఇశ్రాయేలు జనాంగము, ఐగుప్తు నుంచి బయటకు విడిచిపెట్టిన జనాంగము జీవితం అంతా కూడా సణుగులతో, గొడుగులతో, వాదోపవాదాలతో, అనుమానాలతో, సందేహాలతో ప్రయాణం చేస్తున్నటువంటి జనాంగమే ఇశ్రాయేలు జనాంగం. క్రైస్తవులను చెప్పుకుంటున్నాము, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాము. అడుగడుగున దేవుని అనుమానించడమే, అడుగడుగున దేవుని శోధించడమే, అడుగడుగున దేవుని బాధించడమే, అడుగడుగున ఆయనతో వాదించడమే, అడుగడుగున సడుగులు గొడుగులతో ఆయన చేస్తున్నప్పుడు కొట్టురా బాబు, కొట్టు, నేను ఎంతకాలం కొడతావో కొట్టు, నేను ఎంతకాలం కొడతావో కొట్టు, ఇదంతా కొడతావో నాలో నుంచి ఏమొస్తుంది? జీవజలాలు వస్తాయి. ఎందుకు జీవజలాలు? దప్పికొని ఉన్నావు కదా. డబ్బు కొరకై దాహం కొరియలేదా నీవు? ఆస్తుల కొరకై దాహం లేదా నీకు? అంతస్తుల కొరకై, పేరు ప్రఖ్యాతుల కొరకై నీకు దాహం లేదా? బాగా ఈ లోకంలో దేనో బట్టి దాహము అనుకోవటం లేదా? నీ దాహము తీర్చడానికి నన్ను కొట్టండి. కొట్టేది ఎవరండి? ఇక్కడ దైవసేవకుడైనటువంటి మోషే. ఏ చేతులైతే ప్రభువును ప్రార్థించినాయో, ఏ చేతులైతే కర్రను పట్టుకున్నాయో, ఏ చేతులైతే సముద్రాన్ని పాయలు చేసినాయో, ఆ చేతులతోనే బండను కొట్టాల్సి వస్తున్నది. ప్రియమైనటువంటి సోదరులారా, ఒక్కసారి బాగా ఆలోచన చేసుకుందాం. ప్రభువా, నీవు నా కొరకై బండ స్వరూపం వచ్చినావు,
నా కొరకై బండ స్వరూపంలోకి వచ్చావా? ఆ బండలో నుంచి నీటి ప్రవాహాన్ని తీసుకొచ్చినావా? ఈనాడు నేను దప్పిక తొలగింది నాకు, ఈనాడు దాహం తొలగిపోయింది నాకు, నా దప్పిక తీరిందయ్యా, నా చదువులో పాస్ అయ్యానయ్యా, నా దప్పిక తీరిందయ్యా, నాకు ఒక ఉద్యోగం వచ్చిందయ్యా, నా దప్పిక తీరిందయ్యా, నా బిడ్డలు సెటిల్ అయ్యారయ్యా, నా దప్పిక తీరిందయ్యా, నా ఆరోగ్యం బాగుపడిందయ్యా. ఎంత గొప్ప దేవా, ఎంత గొప్ప దేవుడు నీవు! నా దప్పికను నువ్వు తీరుస్తుంటున్నావు ఈ లోకంలో. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, అందుకనే జీవజలాలు ప్రవహిస్తూ వస్తున్నాయి. జీవజలాలు ఎక్కడికి? వాడి ఇంటి ముందుకే వస్తున్నాయి, వాడి ఇంటి ముందుకే వస్తున్నాయి. దేవుని వాక్యము నీ దగ్గరికే వస్తున్నది, దేవుని వాక్యము నీ ఇంటి దగ్గరికి వస్తున్నది, దేవుని సేవకులు మీ దగ్గరికి వస్తుంటున్నారు. జీవంగల వాక్యము, ఆదరించే వాక్యము, ధైర్యపరిచే వాక్యము, నేను నడిపించే వాక్యము, నేను పోషించే వాక్యం తీసుకొని దేవుని బిడ్డలు నీ దగ్గరకు వస్తున్నప్పుడు లాగుతున్నావా, పడవేస్తున్నావా? అలసట పుట్టించు దేశంలో నేను నీ కొరకై బండగా ప్రత్యక్షపరచబడుతున్నా. అంతేనా? ఆ బండలో నుంచి ఏమొచ్చిందో చూద్దాం రండి. ఆ బండలో నుంచి ఏమొచ్చిందో ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ 2వ అధ్యాయము త్వరగా ముగిస్తున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చదవండి 20వ వచనము. ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయములకు పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలము ఇందుకు కట్టబడుతున్నారు. చూడండి ప్రియులారా, ఇప్పుడు ఆ బండ ఏమైపోయింది తెలిసిన? ఒక ఇంటికి పునాది రాయిగా అయిపోయింది. ఒక ఇంటికి పునాది రాయేది. మన వ్యక్తిగత జీవితంలో కానీ లేక మన కుటుంబానికి పునాది రాయి ఎవరు? ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకుని ఇక్కడ కూర్చున్నవారు, నా ఇంటికి ఎవరు పునాది? నా ఇంటికి ఎవరు పునాది వేస్తారు? రెండవదిగా సంఘానికి పునాది. 1 పేతురు రాసిన పత్రిక వద్దాము. 3 పేతురు రాసిన పత్రిక. శ్రేష్టమైన తలంపులు దేవుడు మనకిస్తున్నాడు. చూద్దాం ఈ మాటను. 2వ అధ్యాయం చదవండి 7వ వచనములో. ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుదో అదే మూలకు తలరాయాలి, మరియు అది అడ్డురాయు అడ్డుబండియు. చూసారు, ఇప్పుడు ఇది ఒక బండ అడ్డు బండ అయిపోయిందట. ఎవరికి ఇది అడ్డు బండ అయిపోయింది తెలిసిన? ఒకరికేమో అనుకూలమైన బండ అయితే ఒకరికి అడ్డు బండ అయిపోయిందంట. ఏమిటన్నమాట? కట్టువారు అనే మాట గుర్తించుకోండి. ఎవరికండి? ఎవరు కట్టాలంటే యూదా జనాంగం కట్టాలా? ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన వచ్చాడు, వారిని రక్షించాలని కోరుతూ వచ్చాడు. అయితే వారు దానిని నిషేధించారు, ఆ బండను తృణీకరించారు, ఆ బండను విసిరి పరవేసుకున్నారు, ఆ బండను నిర్లక్ష్యం చేసుకున్నారు. వారు ఆ కృపను బట్టి అన్య జనాంగాలైనటువంటి నీకు నాకు ఆ బండే మన యొక్క సంఘానికి మూలరాయిగా ఈనాడు అయిపోయాయి. ఆ సంఘంలో నిన్ను చేర్చినాడు, ఆ సంఘంలో నిన్ను చేర్చినాడు, ఆ ఇంటిలో నిన్ను చేర్చాడు. ఇక్కడ చదివిన మాట ఏంటి? మీరు దేవుని యొక్క గృహమునై ఉన్నాడు, ఆయన నివాస స్థలముగా కట్టబడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు బయట ఉన్నటువంటి మనలను ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? దేవుని యొక్క ఇంటిలోనికి తీసుకొని వచ్చాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఇదే గొప్ప రహస్యము మనం అర్థం చేసుకోవాల్సినటువంటి. ఇప్పుడు ఆయన మూలరాయి అయ్యుండి ఆ మూలరాయి మీద మనం అందరం కూడా కట్టబడుతూ ఒక చక్కని రూపంలోకి వచ్చాము. చూడండి అక్కడే ఉన్నది పైన మాట చూసుకున్నట్లయితే 5వ వచనం చదవండి.
దేవునికి అనుకూలములకు ఆత్మపూర్వకమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె కట్టబడుతున్నారు. మరి ఏ రాళ్ళు అండి? నిజమేనా? జీవం ఉందా మనలో? రక్షింపబడ్డామా? పరిశుద్ధత ఉన్నదా? విశ్వాసం ఉన్నదా? ఇస్రాయేలు వలె సందేహాలు, అనుమానాలు, వాదోపవాదాలు అవి ఉన్నాయా? సజీవమైన రాయి అంటే అందులో జీవం ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా, బాధువులు విడిచిపెట్టినా, మిత్రులు విడిచిపెట్టినా, ఎలాంటి ఒక పరిస్థితి నా మీదకి వచ్చినా సరే నేను కదిలించబడను అంతే. అది సజీవమైనటువంటి రాయి యొక్క అర్థం. అది ఆ ఇంటిలోకి మనం నడిపించబడ్డాం. బయట ఉన్న మనకు బండ యొక్క నీడలో నుండి రెండవ నీడైనటువంటి దేవుని యొక్క ఇంటిలోనికి నడిపించినాడు. ఈనాడు నీకు రెండవ నీడ ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క ఇల్లు. మొదటి నీడ నువ్వు చెప్పాను, అర్థమైందా? ఇప్పుడు రెండవ నీడలోకి వచ్చాము. రెండవ నీడ ఎక్కడ ఉందో చెప్పండి. దేవుని యొక్క ఇంటిలో. దేవుని యొక్క ఇంటిలో నీకు నీడ ఉన్నది. అసలు నీడ ఎప్పుడు అవసరం అంటే ఎండ మన మీద పడుతున్నప్పుడు. అవును కదా? ఎండ అంటే ఏమిటి? ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు మన మీద పడుతున్నప్పుడు అప్పుడు మనకు కావాల్సినటువంటిది నీడ. ఇప్పుడు నేను ఒకవేళ పెద్దవాడిని అయిపోయినాను, కానీ కొన్ని సంవత్సరాల క్రిందట మరి నేను మే నెలలో, భయంకరమైనటువంటి మే నెలలో ఎస్తేరమ్మ వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళాను. నేను వెళ్ళేసి ఆమె చాలా కష్టాల్లో ఉన్నారు, కన్నీరులో ఉన్నారు. ఆ సమయంలో ప్రభు మాట్లాడితే నేను వెళ్ళి అంత భయంకరమైనటువంటి ఆ యొక్క సమయంలోకి వెళ్ళి వాక్యం చెప్పి ఆదరించి బయటకు వస్తే అక్కడికక్కడే పడిపోయినంత ఎండ ఉంది నాకు. ఇంటికి కూడా వస్తానని అనుకోలా. అప్పుడు అక్కడ ఆలోచన చేసుకున్నాను, చెట్లు చూసుకున్నాను. ముందు ఏ చెట్లు గుండా పోతే నాకు నీడ దొరుకుతుందిరా అనుకున్నాను. ఎక్కడెక్కడ చెట్టు ఉన్నదో అక్కడక్కడ జరగడంతో ఆ యొక్క చెట్టు కింద కొద్దిసేపు ఉండేవాడిని. మళ్ళీ ఆ చెట్టు నుంచి ఇంకో చెట్టు పరిగెత్తేవాడిని, ఆ చెట్టు కింద ఉండేవాడిని. అలాగా నెమ్మదిగా ఇంటికాడ చేర్చుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత బతికి బయటపడ్డాను రా అనుకున్నాను నేను. మే నెల అంటే మీకు తెలుసు కదా, వడగాల్పు, 1 గంటప్పుడు భయంకరమైనటువంటి ఎండలో ప్రియమైన సోదరీసోదరుల అనుభవంలో ఉండాలి మనకు. దేవుని యొక్క ఇల్లు సజీవమైనటువంటి ఇల్లు, సజీవమైన రాళ్లతో కట్టబడేటటువంటి ఇల్లు. అది క్రమంలో కట్టబడేటటువంటి యొక్క ఇల్లు. అది వాక్యం ద్వారా కట్టబడేటటువంటి ఇల్లు. అది ప్రార్థన ద్వారా కట్టబడే ఇల్లు. అది ప్రేమ ద్వారా కట్టబడేటటువంటి ఇల్లు, సహనము ఓర్పు ద్వారా కట్టబడేటటువంటి ఇల్లు, త్యాగము ద్వారా కట్టబడేటటువంటి ఇల్లే సజీవమైనటువంటి ఇల్లుగా దేవుని వాక్యంలో రాయబడుతున్నది. ఆ ఇంటిలోకి మనం నడిపించబడ్డాం. ఇప్పుడు ఇంటిలో మనం ఏమేమి కార్యాలు చేస్తామో మనకు తెలుసు కదా. ఇంటిలో లేచిన వెంటనే ముఖం కడుక్కుంటాము, ఇంటిని శుభ్రపరచుకుంటాం. చేసుకున్నారు ఇక్కడ రాకముందు? చేసుకునే ఉంటాం. స్నానాలు చేసుకుంటాము, మంచి వస్త్రాలు వేసుకుంటాం, వంట తయారు చేసుకుంటాం, మంచిగా భోజనం చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం? మన ఇంటిలో అందరూ కలిసి సహవాసంగా ఉంటాం. అంతేనా? ఇంకేం చేస్తాం? ఇంట్లో అతిథులు వస్తే వారిని ఆహ్వానిస్తాము. ఎందుకు ఈ విషయాలు చెప్పామంటే దేవుని యొక్క పనులన్నీ కూడా జరగాలి. నీవు నేను దేవుని ఎక్కిళ్ళు అన్నప్పుడు మనం శుద్ధి చేసుకోవాలి. మొట్టమొదటగా నీవు నేను దేవుని ఎక్కింటిలో ఉన్నప్పుడు మన వస్త్రాలన్నీ కూడా స్నానం చేసుకొని మంచి శ్రేష్టమైనటువంటి వస్త్రాలు మనం వేసుకోవాలి. దేవుని ఎక్కింటిలో మనం అందరూ సహవాసం కలిగి మంచి భోజనం చేయాలి. ఆ భోజనమే ప్రభు యొక్క బల్ల. ఆ ఇంటిలోకి మనం వచ్చాము. మనం భోజనమే కాదు, అనేక మంది అతిథులను మనం తీసుకొని రావాలి. ఒక ఇల్లు ఉన్నప్పుడు అతిథులు వస్తారు. వాళ్ళు అతిథులు ఉన్నప్పుడు ఇంటికి రమ్మని మన వాళ్ళు ఆహ్వానించాలి. అందుకనేది దేవుని యొక్క ఇంటిలో ఉండే నీడ. ఒకటేమో బండరాయి యొక్క నీడ అయిపోయిన తర్వాత ఆ బండరాయే మూలరాయిగా తయారైపోయి దేవుని యొక్క గృహముగా చేయబడిన తర్వాత ఆ గృహములో నేను చేర్చిన తర్వాత నీకు మరొక నీడ ఇస్తున్నాడు. ఆ నీడలో నువ్వేం చేస్తావు చెప్పండి? ఇంటిలో ఏం చేస్తారు? హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. ఇంటిలో ఏం చేస్తారు? హాయిగా నిద్రపోతారు. ఇంకా ఇంట్లో ఏం చేస్తారు? ఇంకా
హాయిగా భోజనం చేస్తారు. అయ్యేంటి బ్రదర్ మీరు చెప్తున్నారు, మేము హాయిగా టీవీ చూస్తామంటారా? వాళ్ళు కూడా ఉన్నారు, హాయిగా టీవీ చూస్తే వాళ్ళు కూడా ఉన్నారు హాయిగా ఇంటిలో. నీ ఇంటిలో టీవీ కాదు, నీ ఇంటిలో టీవీ కాదు. నా ఇంటికి వచ్చి అడిగారు, మీ ఇంట్లో అన్నీ కనబడుతున్నాయి కానీ టీవీ కనబడలేదు అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇక్కడ టీవీ కనబడితే సినిమా యాక్టర్లు అందరూ ఇక్కడ కనబడతారు అని అన్నాను. అదేంటి ఆ మాట అన్నాను అన్నాడు. ఎందుకంటే టీవీ పెట్టామంటే అందరూ సినిమా యాక్టర్లు నా ఇంటికి ఆహ్వానించినట్టే. నేను నా అతిథులను, వాక్యానుసారమైన అతిథులను నేను ఆహ్వానించాలి కానీ వారిని ఆహ్వానిస్తే ఎట్లా నేను? అందుకనే ప్రియమైన సోదరి సోదర, బలమైనటువంటి పునాది నీకుంటే టీవీ కూడా ఇంట్లో ఉండదు. ఏమి తక్కువైంది టీవీ పెట్టుకోవడానికి? చేతిలో ఫోన్ చాలా నీకు? ఈ చిన్న బొమ్మలు చాలక పెద్ద బొమ్మలు కావాలా? ఆ పెద్ద బొమ్మ కాక పెద్ద స్క్రీన్లు కావాలా? ఇసుక పునాదులు, ఆ పునాదుల నుంచి బయటికి రండి. అందుకనే మాటలు ఏమి రాయబడిందంటే, చక్కని యొక్క మాట దేవునికి ఇంటిలోకి నేర్పించాడు మనలో. ప్రేమ విందు శాలకు మనం నడిపించాడు ప్రభు. ఆ విందులో మనం పాలు పొందబోతున్నాం. ఆఖరిగా మాట చదువుకొని ముగించుకున్నాము. ఆఖరిగా మాట చదువుకొని ముగించుకున్నాం. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 32 అధ్యాయం మనం చదువుకునేటువంటి మాటలోని ఇంకొక తలపు చెప్పేసి ముగిస్తూ ఉంటున్నాను.